ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సాయంత్రపు వేళ ఈ వీడియో చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్లో మనం చిన్న మాటను చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఈ రోజుల్లో మన ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి. అందాన్ని చూసి ప్రేమించేవారు, ధనాన్ని చూసి ప్రేమించేవారు, లేక బంధుత్వాన్ని పెంచుకోవాలని ప్రేమించేవారు, ఇలా చాలా చాలా ప్రేమలు ఉన్నాయి. మన దగ్గర నుండి ఏదైనా ఆశించి మనలను ప్రేమించేవారు ఎక్కువగా ఉన్నారు. మన దగ్గర నుంచి ఏదైనా లబ్ధి పొందాలని మనలను ప్రేమించే వ్యక్తులు ఉన్నారు. కానీ దేవుడు మన దగ్గర నుంచి ఏమి ఆశించకుండా ఆయన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు భూలోకానికి పంపించాడు. ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు అన్నంటే తమ్ముడికి ప్రేమ ఉండదు. తల్లిదండ్రుల పట్ల కుమారులకు సంతానానికి ప్రేమ ఉండదు, లేక సంతానం పట్ల తల్లిదండ్రులకు ప్రేమ ఉండదు. కుటుంబంలో ప్రేమలు ఉండవు, బంధువులతో ప్రేమలు ఉండవు, సంఘ కాపురులతో ప్రేమలు ఉండవు, తోటి విశ్వాసులను ప్రేమించలేరు. కానీ నేను అంత సీనియారిటీ కలిగిన విశ్వాసిని, నేను అంత సీనియారిటీ 40 సంవత్సరాలు లేక 50 సంవత్సరాలు సీనియారిటీ కలిగిన సేవకుణ్ణి అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ తోటి సేవకులను ప్రేమించరు, తోటి విశ్వాసులను ప్రేమించరు. మనలను ప్రేమించుకోలేని ప్రేమ వ్యర్థం. ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. నీలో ప్రేమ లేకపోతే నీలో దేవుడు లేనట్లే. నీకు ఎంత సీనియారిటీ కలిగి నువ్వు విశ్వాసివైన, సేవకుడువైన, అపోస్తుడువైన, ప్రవక్తమైన ఏదైనా నీలో దేవుని ప్రేమ లేకపోతే నువ్వు జీరో, నీలో నువ్వు వ్యర్థం. దేవుని ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. దేవుని గురించి ఇంకేం తెలియనట్టు. నీలో నీ తమ్ముడిని, నీ సహోదరుని నువ్వు ప్రేమించలేవంటే నువ్వు ఎవరిని, నీ ప్రేమ పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రమైన ప్రేమ నీలో లేదంటే నీకు దేవుని గురించి ఏం తెలియదని అర్థం. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ కలిగిన దేవుని స్వారూప్యములో నుండి మనం వచ్చాము కనుక మనము కూడా ప్రేమించాలి. మన శత్రువును సైతం ప్రేమించాలి. అలాగని పాపాన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఎక్కడ కోప్పడాలి అక్కడ కోప్పడాలి. పాపాన్ని వ్యతిరేకించాలి, ఆ విషయంలో కోప్పడాలి. పాపాన్ని జయించే విషయంలో కోప్పడాలి. మిగతా విషయాలన్నీ మనం ప్రేమతోనే జయించాలి. లోక ప్రేమను విడవాలి, లోక బంధాన్ని విడవాలి. బైబిల్లో ఒక గొప్ప బలము కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఒకానొక సమయంలో 10,000 మందిని చంపి పడేసిన చరిత్ర, 1000 మందిని చంపేసి పడేసిన చరిత్ర. కానీ అందము మోసకరమని తెలుసుకోలేకపోయాడు. అందాన్ని చూసి ప్రేమించాడు. డెలైల వడిలో సేద తీర్చుతూ ఉన్నటప్పుడు, డెలైల వడిలో పడుకొని సేద తీర్చుకుంటూ ఉన్నటప్పుడు శత్రు సమూహం వచ్చి ఆయనను బందీగా చేసుకున్నారు. ఎందుకనంటే ఆ అందాన్ని చూసి ప్రేమించడం ద్వారా ఆ ప్రేమకు ఆమెకు లోనైపోయి ఆమెకు ఈయన బలం యొక్క రహస్యాన్ని చెప్పేస్తాడు. ఆ రహస్యాన్ని తీసుకెళ్ళి ఆమె శత్రువులకు చెప్తుంది. నున్నగా గుండు కొట్టేసి ఆయనలో ఉన్న బలమంతా పోగొట్టేసుకుంటాడు.
దేవుని దగ్గర అభిషేకించబడిన వ్యక్తి, దేవుని చేత బలము నొందిన వ్యక్తి, శత్రు సమూహం ఈయన వస్తున్నాడంటే గడగలలాడే చరిత్ర కలిగిన వ్యక్తి లోకమనే ప్రేమలో పడడం ద్వారా ఈయన బలహీనుడైపోయి ఆ శత్రు సమూహానికి బానిసగా మార్చబడిపోయి వారి దేశంలో వారికి తిరగల విసురుతూ పని చేస్తున్నాడు. అయితే దేవునిని ఇంకొక అవకాశం అడిగాడు. అప్పుడు ఆయన ప్రేమ స్వరూపు కనుక ఇంకా ప్రేమ చూపించి ఒక అవకాశం సంసోనికి ఇవ్వడం ద్వారా ఆ శత్రు సమూహం అంతా సంసోను అంతం చేశాడు. అలాగే ఈరోజు కూడా దేవుడు మన పట్ల ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. మనం చేసిన ఆ తప్పులను మనం తెలుసుకోవాలి. మనకు అర్థమవుతుంది దేవుని ప్రేమను మరచి లోక ప్రేమను మనం వెతుక్కుంటూ ఉన్నాం. దేవుని ప్రేమను మరచి లోక ప్రేమను మనం వెతుక్కుంటూ ఉన్నాం. అయితే దేవుడు ఈరోజు మనతో అంటున్నాడు, నిజమైన ప్రేమను నువ్వు తెలుసుకొని నా యొద్దకు రా. ఎందుకంటే లోక పాపములు మోస్తున్న గొర్రె పిల్ల ఎవరు అని అంటే నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయన ద్వారానే నీకు రక్షణ, ఆయన ద్వారానే నీకు స్వస్థత, ఆయన ద్వారానే నీకు పరలోక రాజ్యం. ఆయనను విడిచి ప్రేమమూర్తిని, ప్రేమ స్వరూపిని మరచి లోకంలో ఉన్న ప్రేమలను వెతుక్కుంటున్నాం. లోకంలో ఉన్న ప్రేమల జోలికి మనం వెళ్తున్నాం. నానా విధాలైన ప్రేమలు ఉన్నాయి. మన దగ్గర ఏదో ఆశించి ప్రేమించే ప్రేమలు ఉన్నాయి. స్వచ్ఛమైన ప్రేమలు లేవు. ఆ ప్రేమ ఒకరి దగ్గర దొరుకుతుంది, ఆయనే క్రీస్తు. ఆ ప్రేమను నువ్వు గుర్తించాలి. గుర్తించి ఎప్పటికైనా నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన సిలువలో మరణించిన మరణాన్ని గుర్తు చేసుకొని మన పాపాలను మనం ప్రాయశ్చిత్తంగా కడుక్కుంటూ ఆయన 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 మందిర ఆవరణంలో లేక మన ప్రార్థన గదిలో మోకరించి మన కన్నీటితో ఆయన పాదాలను కడిగి పశ్చాత్తాపడి, నీ ప్రేమ నాకు కావాలి ప్రభువా, నీ ప్రేమ లేనిదే నేను బ్రతకలేనయ్యా, నీ ప్రేమ లేనిదే నేను జీవించలేనయ్యా అని మనం ప్రార్థించి యాచించి పొందుకొని ఆయన ప్రేమను మనం పొందుకొని మన తోబుట్టువులను ప్రేమించే వ్యక్తులుగా మనం మార్చబడాలి. క్రీస్తు వలె మారాలి. ఆయన స్వారూప్యంలోనికి మనం మారాలి. క్రీస్తు లాగా మనం ఉండాలి. క్రీస్తు లాగా ఉండాలంటే దేవుని దగ్గర ఉన్న ప్రేమను మనం పొందుకోవాలి. ప్రేమ లేకపోతే నువ్వు చేసిన భక్తి జీవితం వ్యర్థం. ఎవరి కోసం చేస్తున్నావు ఈ భక్తి జీవితం? ఎవరిని మెప్పించడానికి భక్తి జీవితం? ఎవరిని ఆదరించడానికి, ఎవరిని ఓదార్చడానికి, ఎవరి దగ్గర ఘనత పొందడానికి ఈ భక్తి జీవితం? దేవుని దగ్గర ఘనత నీకు గుర్తింపు లేకపోతే నువ్వు చేసే ఆ భక్తి, నువ్వు చేసే ఆ సేవ, నీ జీవించే ఆ జీవితం వ్యర్థం. దేవుడు నిన్ను గుర్తించాలి. నా కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని దేవుడు నేను గుర్తించాలి. నా కుమారుడు వాళ్ళ తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, తోబుట్టువులను, రక్త సంబంధులను అందరినీ పవిత్రంగా ప్రేమిస్తున్నాడని దేవుడు నిన్ను గుర్తు చెప్పి ఆయన నీ గురించి సాక్ష్యం చెప్పాలి. నీ తోబుట్టువులు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. అట్టి వారముగా మనందరం మార్చబడుదుముగాక. దేవుడు అట్టి కృప మనందరకు దయచేయునుగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలో మన ఇంటిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్య, ప్రేమ లేనివాడు నిన్ను ఎరుగరు అని మీరు సెలవిచ్చిన రీతిని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. అలాగే ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నిటికీ మేము దూరంగా ఉండి నీలో ఒదిగి ఫలించేదానికి మేమందరకు మీరు మాకు కృప చూపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము చేసిన తప్పిదాలను మీరు దయతో క్షమిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. మీ స్వారూప్యంలో మేము ఉన్నాము కనుక మీ ప్రేమను మేము ధరించుకొని జీవించేదానికి మీ కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.